హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకు అసలు విశ్లేషకులు ఏమని అభిప్రాయపడుతున్నారు, అసలు మోడీ గారు ఏ చర్యలు తీసుకోబోతున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తి చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎంత తెలివి తక్కువ పనో నేను జరిగింది కూడా అదే అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక రిటైర్డ్ మేజర్, ఆర్మీ మేజర్ రిటైర్డ్, ఆయన బక్సీ ఆయన పేరు, ఆయన అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కరోనా కంటే ముందు నుంచి, కరోనా టైం నుంచి కూడా ఆర్మీలో రిక్రూట్మెంట్ లేవు, జవాన్లు చాలా కొరతగా ఉంది. దాదాపు 1,80,000 మంది జవాన్లు అయితే కొరతగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇట్లాంటి ఉగ్రవాద చర్యలు జరగక ఏం జరుగుతాయి? ఇప్పుడు ఏదైనా సరే సఫిషియెంట్గా కాపలా మన జవాన్లు ఉంటే తప్ప మా పరిస్థితులు చక్కబడవు అన్నట్టుగా ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం ఒకప్పుడేంటి ఎప్పుడు కూడా జై జవాన్ జై కిసాన్ అనేటోళ్ళు. ఎందుకంటే జవాన్లు అక్కడ వాళ్ళు నిద్రపోకుండా పహారా కాస్తే తప్ప మనం ఇక్కడ నిద్ర కంటిన్యూ పోలేవనేది ఇప్పుడు అక్షరాల సత్యమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన, అసలు ఎక్కడ కూడా ఈ ఉగ్రవాదానికి మతం అనేది లేకుండా ఉండేది. ఎస్పెషల్లీ నిన్న జరిగిన సంఘటనలో ఓన్లీ మతం మాత్రమే తర్కణంగా తీసుకొని, మతం నువ్వు ఏ మతమో తెలుసుకొని మరీ చంపేశారు. మగవాళ్ళు అయితే ప్యాంట్లు ఊడదీసి మరీ కనుక్కున్న తర్వాత చంపేశారు అన్నది ఎంత దారుణంగా ఉందంటే వినడానికి కూడా, చూడ్డానికి అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో, కానీ వినడానికి కూడా అంత ఘోరంగా ఉంది. కానీ దీన్ని బట్టి ఇది ఎవరు చేయించింటారు అనే దాని గురించి కనుక చూస్తే, నిన్న వీళ్ళు ఇది మోడీ గారు ప్లస్ అట్లాగే మోడీ గారు ఒక చర్చను అయితే స్టార్ట్ చేశారు, ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్కి వచ్చేసి కేంద్ర మంత్రి, ఆయన పేరు వచ్చేసి జైశంకర్, కేంద్ర మంత్రి జైశంకర్ గారు, అట్లాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ఈయన ప్లస్ అట్లాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, వీళ్ళు ముగ్గురితో కలిపి ఇంకొంతమంది అధికారులతో కలిపి ఒక మీటింగ్ అయితే స్టార్ట్ చేశారు, మీటింగ్ పెట్టారు. అందులో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అవి కనుక ఏంటి అని మనం కనుక తెలుసుకుంటే, అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీకి ఇక్కడ జరిగిన సంఘటనకి ఆర్మీని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆర్మీ వాళ్ళు జవాన్లు కూడా వచ్చారు, కానీ వచ్చిన తర్వాత కూడా సద్దుమణిగింది, వచ్చేలోపే జరిగిపోయింది అన్నట్టుగా చెప్పారు. ప్లస్ అక్కడ ఇంకోటి ఏంటంటే, అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో మన జవాన్లను చూసి కూడా చంపొద్దు అంటూ దండం పెడుతూ ఏడుస్తూ దండలు పెట్టారని చెప్పేసి న్యూస్ వస్తాడు. అంటే అంత దారుణంగా వాళ్ళని, అంటే వీళ్ళ తర్వాత వాళ్ళకి సర్ది చెప్పి మేము కాదులేమ్మని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి చేశారు. కానీ దీనికి అంతటికీ కారణం ఎవరు కనుక ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినటువంటి మోడీ గారు వెల్లడించినటువంటిది ఏంటంటే, పాక్ ప్రేరేపిత లష్కర్ వీళ్ళ పేర్లే ఇంత ఘోరంగా ఉన్నాయబ్బా, లష్కర్ ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక ఉగ్రవాద సంస్థ చేసినటువంటి ఒక దారుణమైన చర్య. ఈ చర్యలో దాదాపు 30 మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళకి మోడీ గారు వీళ్ళు వచ్చేసి ఒకరొకరికి 10 లక్షలు అట్లాగే ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ప్లస్ అట్లాగే బాగా తీవ్రంగా దెబ్బ తగిలింటారు కదా, వాళ్ళకు 2 లక్షలు, స్వల్పంగా దెబ్బ తగిలిన వాళ్ళకి ₹1,00,000 ఇట్లా ఎక్స్గ్రేషియా అయితే ఇచ్చారు. ప్లస్ ఏది ఏమైనప్పటికీ పహారా అయితే కాయాల్సినటువంటి జవాన్ల కొరత అయితే ఉంది అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. దీనికి కారణం కొంతమంది ఏది చెప్పినప్పటికీ రిటైర్డ్ మేజర్ జనరల్ గారు ఆయన ఎందుకంటే వాళ్ళ ఆర్మీ వాళ్ళు కాబట్టి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అది ఆయన చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఒక ఎవరైనా సరే అక్కడ వాళ్ళు కాపలా కాస్తే, జవాన్లు కాపలా కాస్తేనే మనం ఇక్కడ కంటి నిండా నిద్రపోతాం అన్న మాట వాస్తవమని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ఈసారి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. మరి ఈ ఎక్స్గ్రేషియాలు జరిగిన తర్వాత అందరూ ప్రకటిస్తారు, కానీ జరగకుండా ఏం చేస్తాయి అన్నది
పాయింట్. ఇప్పుడు ఏదైనా కానీ జరిగిన తర్వాత జరిగింది ఇచ్చేద్దాం అనేది కాకుండా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఇక మీరు కూడా మీ కామెంట్ రూపంలో అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ జవాన్లు తక్కువ ఉన్నారు, లేకపోతే మళ్ళీ దీనికి ఒకటి యాడ్ చేస్తున్నారు, ముస్లింలు ఎక్కడైనా ఉన్నా సరే జాగ్రత్తగా. ఇది తప్పు బ్రదర్. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళు వేరున్నారు, ప్లస్ నేను ఒక హిందువుగా మాట్లాడుతున్నాను. అందరూ ముస్లిమ్స్ అలా ఉంటారు, ప్లస్ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ముస్లింల మీద అంత పెద్ద నింద మోపడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరు అలాగే ఉండరు కదా, వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళే. కానీ కొంతమంది ఉంటారు గలీజ్ నాయన్లు, అట్లాంటి వాళ్ళ వల్ల అందరికీ ఆ చెడ్డ పేరు అయితే వద్దు పాపం. ఎందుకంటే అన్నదమ్ములుగా బతుకుతూ ఉంటారు. ఒక ఊళ్ళో ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బతికే వాళ్ళ మధ్యలో ఇట్లాంటి మత చిచ్చులు అయితే పెడతా ఉన్నారు. కాబట్టి వాటికి లోన్ అవ్వకుండా, అటువంటి మాటలు అనుకోకుండా, అటువంటి వాటికి ప్రభావితం కాకుండా సంఘంలో అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా బతకాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే జనాల్ని ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందంటే కొన్ని సోషల్ మీడియాలో మనం చూసినటువంటి కామెంట్లు కానీ, లేకపోతే న్యూస్ వస్తున్నప్పుడు జరిగే కామెంట్లు కానీ, ఎక్కడైనా ముస్లిమ్స్ ఉంటే జాగ్రత్తగా ఉన్నాడు, ఇది తప్పు బ్రదర్. ఎందుకంటే అందరూ అలాగే ఉంటారు. వాళ్ళు మన దేశం వాళ్ళు కదా, ఎవడో పాకిస్తాన్ వాడు చేసిన దానికి వీళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇట్లాంటి మాటలు కూడా మానుకొని, ఇట్లాంటి కామెంట్లు కూడా మానుకుంటే మంచిది. ఎందుకంటే ఎవరు కావాలని చేయరు మన వాళ్ళు ఏమంటే ఉగ్రవాదం ఆ చర్య వేరు. కానీ మన వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు, మన ఇంటి పక్కల వాళ్ళు, మన ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ మీద గొడవలు పెట్టుకోవడం, లేకపోతే ముస్లిమ్స్ మీద కక్ష పెంచుకోవడం, ముస్లిమ్స్ హిందువుల మీద కక్ష పెంచుకోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లాంటివి చేయొద్దండి. దయచేసి అట్లాంటివి చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. వాళ్ళు ఇట్లాంటివి ఏర్పడాలని చెప్పేస్తే దాని మూల కారణం ఏంటంటే ఎవరైతే ఇట్లా ఆలోచిస్తారు ప్రజలు, కాబట్టి ఇట్లా ముందే గొడవ పెట్టేస్తే వాళ్ళు కొట్టుకుంటారు. తర్వాత ఆ సమస్య ప్రభుత్వానికి ఎక్కువైపోద్ది, వాళ్ళకు నష్టం జరగాలి. ఇట్లా ఈ ఉద్దేశంతో వాళ్ళు ఉగ్రవాద చర్యలు చేస్తారు తప్ప ఇక్కడున్న వాళ్ళైతే కాదు అని నా అభిప్రాయం. దయచేసి ఇక్కడున్న ముస్లిం సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, హిందువులు కానీ అందరు కలిసిమెలిసిగానే ఉండండి. ప్లస్ ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇట్లాంటి కామెంట్లు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని విమర్శ అంటే దానికి తగినట్టు కామెంట్ చేయండి తప్ప అట్లాంటివి చేయకపోవడమే మంచిది. ఎందుకంటే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. అదేదో చెప్తారు పాత సామెత, పడుకున్న దాన్ని అది కాదు కానీ ఊరుకున్న పానాన్ని గుడురాలతో కప్పుకున్నట్టు అన్నట్టు. కాబట్టి ఉన్న సమస్యలే చాలా ఉన్నట్టు మళ్ళీ పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, ఎక్కడెక్కడో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేస్తే వీళ్ళు ఏం చేస్తారు. కాబట్టి అట్లాంటి గొడవలు అట్లాంటివి ఏం చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ, ఇక మోడీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకొని ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం